ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు బంగారం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేనైతే చాలా రోజులైంది నా స్కిన్ కేర్ చేసుకొని. సో ఈరోజు అయితే న్యాచురల్గా స్కిన్ కేర్ ఎలా చేయాలి అనేది వీడియోలో పెడతాను. అండ్ ఆల్సో ఇవి మొత్తం ఎలాంటిలైనా వేసేసుకోవచ్చు ఫేస్కి. అండ్ ఇది వాడిన వెంటనే తెల్లగా అయిపోతున్నామని అయితే చెప్పను. కొన్ని రోజులు అలా వాడితే కనిపిస్తాయి ఎఫెక్ట్స్ అనేవి. ఈరోజు మొత్తం అన్నీ కూడా న్యాచురల్ ఐటమ్స్, ఇవి కూడా బయట నుంచి తీసుకురాలేదు, ఏ క్రీమ్స్ గట్రా యాడ్ చేయలేదు ఇందులోని. టమాటోస్ అని, షుగర్ అని, పెరుగు, పాలు అని ఇవే ఉంటాయి. ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం కూడా మీకు చూపిస్తాను. అండ్ నేనైతే ఫోన్లో చూపించినట్టు ఇలా రాసుకుంటే ఇలా తెల్లగా అయిపోతారని చెప్పి నేనేం చేయను. మొత్తం కూడా అండ్ ప్రతిరోజు అంటే వీక్లీ వన్స్ అయినా టూ టైమ్స్ అయినా అలా వాడుతూ ఉంటే కొంచెం స్కిన్లో అంటే పింపుల్స్ రాకపోవడం, స్కిన్ కొంచెం బ్రైట్ అవ్వడం అలాంటివన్నీ అవుతాయి. అండ్ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా స్కిన్కి మంచిదే. కాబట్టి నేను కూడా ఇవన్నీ కూడా నేను ఏదో ఆలోచించేసి మైండ్లో సెట్ చేసి ఇలాగా ఫేస్కి ఇలా రాసేసుకోవాలని చెప్పట్లేదు. నేను చాలా వీడియోస్ సెర్చ్ చేసి అలా చూస్తూ ఉంటే ఏవైతే న్యాచురల్గా అనిపిస్తున్నాయో అవి మాత్రమే అన్నీ తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ అయితే తీసుకున్నాను. నాకైతే యూస్ఫుల్ అయినాయి, నాకు బాగా పనికొచ్చినాయి. కాబట్టి నేను ఇప్పుడు అయితే ఈ వీడియో పెడుతున్నాను మీకు. అన్ని న్యాచురల్ ఐటమ్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బయటకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే మనం ఎప్పుడు వాడలేదు కాబట్టి. ఇవి న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ ఆల్సో ఏవైతే మంచిగా పనిచేస్తాయో దాని రిజల్ట్స్ అయితే తొందరగా కనిపించవు, కొంచెం లేట్గా కనిపిస్తాయి. ప్రతి వీక్ కూడా మీరైతే వాడాల్సిందే. అంటే మీరు వీక్లీ 1-2 టైమ్స్ అయితే వాడండి. సో ఇంక ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే మనం క్లెన్సింగ్ అయితే చెయ్యాలి. నేను క్లెన్జింగ్ అన్నీ కూడా నేనైతే ఇక్కడ లైన్గా పెట్టుకున్నాను. ఇక్కడ కెమెరా పెట్టి దీని చుట్టూ అయితే పెట్టుకున్నాను అన్నీని. సో ఫస్ట్ క్లెన్జింగ్ కావాల్సింది ఏంటంటే మిల్క్. సో నేనైతే ఎక్కువ తీసుకుంటలేదు, ఎందుకంటే క్లెన్జింగే కాబట్టి. నేను క్లెన్జింగ్కి స్క్రబ్బింగ్కి రెండింటికి ఒక ఐటమ్ అయితే కన్ఫామ్గా యూజ్ చేస్తాను, అదే టమాటో. అండ్ కొంచెం మిల్క్ వేసుకున్న తర్వాత టర్మరిక్ ఎక్కువ వేసుకోకండి, పించ్ ఆఫ్ టర్మరిక్. బాగా ఎక్కువ వేసేసుకుంటే ఎల్లో కలర్లో అయిపోద్ది ఇది బాగానే. సో నేను ముందు చెప్పినట్టే అన్నీ కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అవి కూడా న్యాచురల్ రెమెడీసే సెర్చ్ చేసిన తర్వాత నేను ఇలా అయితే మొత్తం అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొని నేనైతే వాడడం మొదలెట్టాను. నాకు అయితే బాగానే పనిచేసాయి. సో ఇదిగోండి టమాటో జ్యూస్ ఇలా పిండి టమాటోతో ఇక క్లెన్జింగ్ అయితే చేస్తాను నేను. టమాటో రసం వచ్చేసి ఇందులో అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్లెన్జింగ్ అయితే రెడీ అయిపోయింది, అప్లై చేసుకోవడమే. ఇలా ఫ్యూ మినిట్స్ అయితే అప్లై చేసుకోవాలి ఫేస్కి, మంచిగా వర్క్ అవుతుంది అన్నమాట ఇది. అసలే సమ్మర్లో ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోకపోతే నాలాగే తయారవుద్ది అందరి ఫేస్ కూడా, దయ్యాల్లో అయిపోతారు, ట్యాన్ అయిపోద్ది. మెయిన్ టమాటో అండ్ ఇక్కడ యూస్ చేసే మిల్క్ కూడా ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా మంచి కాబట్టి అవి తీసుకున్నాను నేను. ఇలా ఫ్యూ మినిట్స్ అయితే మనం క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. నా స్కిన్ చూస్తే మీకు అర్థమైపోద్ది, స్టార్టింగ్లోనే నల్ల కోతిలా తయారైపోయాను. ఇలా మొత్తం క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి మన ఫేస్కి. కొంచెం క్లెన్జింగ్ తర్వాత మిల్క్ కాబట్టి కొంచెం ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రబ్బింగ్. క్లెన్జింగ్ పని అయిపోయింది, పక్కనే వేసేద్దాం దీన్ని. నెక్స్ట్ స్క్రబ్బింగ్ అయితే నిజంగా నా ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ ఎంతకంటే ఫేవరెట్ నెక్స్ట్ స్టెప్ అనమాట. స్టెప్ 2 స్క్రబ్బింగ్. అండ్ టమాటో తీసుకున్నాను. టమాటోని వచ్చేసి ఇటువంటి ఇలా షుగర్లో డిప్ చేస్తున్నా. ఇదే మనకి మంచి స్క్రబ్బర్లా యూజ్ అవుద్ది. నిజంగా న్యాచురల్ ఐటమ్స్తో ఇలా స్క్రబ్బింగ్ అయితే ఇదే చాలా బెస్ట్. ఎవరైనా ఇది యూజ్ చేస్తాడు స్క్రబ్బింగ్ కింద. నేను మీకు ముందే చెప్పాను, అన్నీ కూడా యూట్యూబ్లో చూసి స్టెప్ బై స్టెప్ అయితే తీసుకొని ఇదే మన స్కిన్కి ఖచ్చితంగా పడుతుందని తెలిసిన తర్వాత నేను యూజ్ చేసి కొన్ని రోజుల తర్వాత నాకు బాగా మంచిగా అనిపించినాయి. తర్వాత ఈ మధ్యన యూజ్ చేయడం వదిలేయడం వల్ల ఇంకా ట్యాన్ అయిపోయింది ఫేస్. సో ఈరోజు ఎలాగైనా వీడియో తీసి అండ్ ఆల్సో మీకు కూడా యూస్ అవుద్ది కాబట్టి వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను.
మీరు ఇది లిప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. లిప్స్ కూడా బాగా వర్క్ అవుద్ది, మంచిగా నీట్గా అవుతుంది. లిప్స్ కూడా పిగ్మెంటేషన్ అయితే పోద్ది. నాకు నిజంగా చాలా అంటే ఇలా స్క్రబ్బింగ్ చేసేటప్పుడు కూడా స్కిన్లో ఉన్న డర్ట్ మొత్తం అయితే పోద్ది. షుగర్ అయితే మన స్కిన్కి చాలా చాలా యూజ్ అవుద్ది. స్కిన్లో ఉన్న డర్టీ మొత్తం అంతా తీసేద్దాం మనకి. అండ్ టమాటో తెలిసిందే, నీట్గా మన స్కిన్ నీట్ చేసేసి పడేస్తుంది. పింపుల్స్ అనేవి రావు ఇలాగా. అండ్ స్క్రబ్బింగ్ ఈజ్ ఆల్సో ఫినిష్డ్. అండ్ మీరు క్లెన్జింగ్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి. అండ్ మీరు ఇవన్నీ చేసే కంటే ముందు ఫేస్ వాష్ చేసుకుని స్టార్ట్ చేయండి ఇవన్నీ. బికాజ్ మన స్కిన్ మీద ఎంత బాగా ఎఫెక్ట్ అవుతుందో, మన రియల్ స్కిన్ ఎలా ఉందో. అండ్ సబ్బు అయితే అస్సలు యూజ్ చేయకండి. సబ్బు యూజ్ చేయకుండానే ఫేస్ వాష్ చేసుకోండి ఉత్తి వాటర్తో. అప్పుడు మన రియల్ స్కిన్ నుంచి అంటే ట్యాన్ ఎలా రిమూవ్ చేస్తుందో అలాగా. అండ్ వీక్లీ 2 times అయినా యూజ్ చేయండి, కన్ఫర్మ్ రిజల్ట్స్ అయితే మంచిగా వస్తాయి. ఫేస్ వాష్ చేసుకుని వద్దండి. సో స్క్రబ్బింగ్ తర్వాత మన స్కిన్ అయితే కొంచెం సాఫ్ట్ అవుద్ది. అండ్ మీరు చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్లో కొంచెం కూడా చేంజ్ లేదేంటి అది ఇది అని అనుకుంటారు. స్కిన్లో చేంజెస్ ముందు అయితే వస్తాయి. చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. న్యాచురల్ ఐటమ్స్ అండి, ఖచ్చితంగా యూజ్ చేయండి. క్లెన్సింగ్ 2 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను కన్ఫర్మ్ యూట్యూబ్లో నుంచే తీసుకున్నా. అండ్ కూలింగ్ ప్యాక్ అనమాట. కూలింగ్ ప్యాక్ అంటే జస్ట్ పెరుగు అనమాట. కూలింగ్ ప్యాక్ అంటే నిజంగా నేను ఇందాక చెప్పాను కదండి, నాకు అన్ని స్టెప్స్ కంటే స్క్రబ్బర్ తర్వాత వచ్చే స్టెప్ అంటే చాలా ఇష్టం అని. ఇదే అండి స్క్రబ్బింగ్ తర్వాత వచ్చేది మంచి. సో ఈ కూలింగ్ ప్యాక్ అయితే మొత్తం ఫేస్కి అయితే నీట్గా అప్లై చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెంసేపు అయితే ఉంచుకోవాలి కన్ఫర్మ్. ఇది నాకు పెరుగు అంటే చాలా ఇష్టం. అండ్ అది స్కిన్కి కూడా చాలా యూజ్ అవుద్ది. ప్రతి ఒక్క స్టెప్ కూడా నేను యూట్యూబ్ నుంచి చూసి అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకొని ఇలా అయితే నాకు బాగా వర్క్ అయింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. కూలింగ్ ప్యాక్ అయితే ఇంకొండి పెరుగు ఆరేంత వరకు కూడా ఒక 10 minutes అలా ఉంచుకోవాలి మీరు మొహం మీద. సో నా కూలింగ్ ప్యాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం కనిపిస్తాయి. ట్యాన్ పోవడం అతి పెద్ద మెయిన్ స్టెప్ అనమాట. ఇదే మనకి ఫేస్ ప్యాక్ అనమాట. అండ్ చూడండి, ఇందాక నేను క్లెన్జింగ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాను కదా, అదే మిల్క్ ప్లస్ టర్మరిక్ ప్లస్ ఇదిగోండి టమాటో జ్యూస్. అందులోనే ఇంకా నేనైతే బేసన్ యాడ్ చేస్తున్నా. సో బేసన్ మీ అందరికి తెలిసిందే. అండ్ చాలామంది కూడా బేసన్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఏమైనా సరే ఫేస్ ప్యాక్స్కి అయితే ఇంకా బేసనే అందరికీ కూడా మెయిన్ అనమాట. సో న్యాచురల్గా ఉండి ఫేస్ ప్యాక్కి చాలా అవసరమైనది వచ్చేసి బేసన్, శనగపిండి అనమాట. నేనైతే ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఇది ఒక్క రోజుకి కాబట్టి. ఎక్కువ రోజు నిల్వ ఉంచాం కాబట్టి దీన్ని ఉంచుకోవాలంటే ఒక 2 days అయితే మనం ఉంచుకోవచ్చు. మీరు వీక్లీ 2 times యూజ్ చేయమని కదండి. 3 daysకి ఒకసారి అయితే యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్. బేసన్ తర్వాత ఇందులో నేను కొంచెం టర్మరిక్ వేస్తున్నా. అది ఎక్కువ. అండ్ టర్మరిక్ అయితే అలా కొంచెం మిక్స్ చేసి అందులో కొంచెం పాలు అండ్ కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. సో పెరుగు తర్వాత టమాటా రసం అండ్ ఇదంతా మిక్స్ చేయాలి. మీరు గమనించినట్లయితే అండ్ మనమైతే ముందు నుంచి యూజ్ చేసిన అంటే క్లిన్జింగ్కి, స్క్రబ్బింగ్కి అండ్ ఆల్సో షుగర్ తప్ప మొత్తం అన్నీ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. అండ్ దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం కూడా ఫేస్కి అయితే పట్టించేయండి. హ్యాండ్స్కి కూడా రాసుకోవచ్చు, ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మొత్తం అందరికీ కూడా. అండ్ మొత్తం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మొత్తం కూడా మస్తు యూస్ఫుల్ అవుద్ది. అండ్
దీని తర్వాత ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ కాబట్టి దీని తర్వాత అయితే మనకు అసలైన రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. మంచిగా సర్క్యులర్ ఫామ్లో అయితే మనం ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం అంతా అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాం. మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే కొంచెం అయితే తేడా తెలుస్తుంది అండ్ ట్యాన్ అయితే రిమూవ్ అయిపోద్ది. అది మెయిన్ అనమాట. వీడియోకి ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ నిజంగా కొంచెం అయితే ట్యాన్ అయితే రిమూవ్ అయింది. అండ్ వెంటనే అయితే మనకి రిజల్ట్స్ అయితే రావు. అండ్ అలా వాడుతూ వచ్చేయండి. రియల్లీ స్కిన్ కొంచెం సాఫ్ట్ అయింది బికాజ్ స్క్రబ్బర్ అండ్ క్లెన్జింగ్ కూల్ ప్యాక్ ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల. సో వెరీ ప్రీటీ అనమాట, చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా వీక్లీ నేను చెప్పినట్టే 2 times యూజ్ చేయండి. ఇలా 1 month or 2 months కల్లా మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ న్యాచురల్ ఐటమ్స్ రైట్, కాబట్టి మనకి న్యాచురల్ ఐటమ్స్ అంటే స్కిన్కి బాగా అంటే బాగా పడతాయి. బట్ తొందరగా రిజల్ట్స్ అయితే చూపించవు, కొంచెం టైం తీసుకుంటే బట్ మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తాయి. కన్ఫామ్గా ఈ వీడియో చూసి కన్ఫామ్గా ట్రై చేయండి. అండ్ మీకు రిజల్ట్స్ లేకపోతే అంటే మనకి తొందరగా రావు కాబట్టి తొందరగా రాలేదని చెప్పి రిజల్ట్స్ రావట్లేదని చెప్పి ఏదో అనుకుంటారు. బట్ తొందరగా రిజల్ట్స్ రాకపోతే మాత్రం మీరైతే కంగారు పడకండి, అలా యూజ్ చేస్తూ ఉండండి. నిజంగా రిజల్ట్స్ అయితే మంచిగా వస్తాయి. స్కిన్ కూడా మంచిగా అయితే తయారవుద్ది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే మంచిగా యూజ్ అవుద్ది. అండ్ నీకు కొంచెం మంచి టిప్ అయితే ఇస్తాను. అండ్ ఈ ఫేస్ ఏంటంటే మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కదండి, శనగపిండి ఫేస్ ప్యాక్. అప్పుడు వచ్చేసి కొంచెం అంతా రోజ్ వాటర్ వేసుకొని ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు ఉంటే వేసుకోండి అప్పటికప్పటికే, కాబట్టి కొబ్బరి నీళ్ళు కన్ఫర్మ్ వేసుకోండి. స్కిన్ అయితే ఇంకా బాగా బ్రైట్ అవుద్ది. అండ్ ఆల్సో ఇందుకోండి ప్యాక్ వేసి కడిగేసిన తర్వాత ఫేస్ రోజ్ వాటర్తో అలా టచ్ అప్ ఇచ్చేసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మన లెగ్స్ గురించి అయితే ఒక మంచి టిప్ ఇస్తాను. నేను ఈరోజు అయితే 2 tips ఇస్తున్నా. సో ఏం టిప్ అంటే మన లెగ్స్ అయితే అరికాళ్ళు పగిలిపోయి ఉంటాయి కదండి. అండ్ పగిలిపోయిన ఉన్నప్పుడు మంచిగా వాష్ చేసుకొని కాళ్ళు తర్వాత అరికాళ్ళకి వ్యాజ్లైన్ అయితే అప్లై చేసుకొని ఒక 15 days or 1 month అలా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తాయి అన్నమాట మనకి. సో అరికాళ్ళు పగుళ్ళు మొత్తం తగ్గుతాయి. సో అంటిల్ దెన్ బాయ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసుకోండి. అండ్ ఇంకా మన పాస్ట్ వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కొంచెం మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసేయండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.